హలో ఆల్. సో ఈరోజు వచ్చేసి నేను నా మార్నింగ్ రొటీన్ చేస్తున్నాను. సో ఇంత పొద్దున్నే స్నానం చేశారు ఏంటక్క అనకండి, ఈరోజు వీడియో చేస్తున్నాను కాబట్టి నేను స్నానం చేశాను. ఒక్కసారి నా మార్నింగ్ రొటీన్ మీతో చూపిద్దామని చెప్పేసి నేను నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. క్లీనింగ్ ఉంది చాలా, బట్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి తింటే కొంచెం శక్తి వస్తుంది కాబట్టి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. సో చట్నీ కోసం అయితే ఇక్కడ పల్లీలు పెట్టేసాను ఎయిర్ ఫ్రైయర్లో. నాకు ఎయిర్ ఫ్రైయర్ వచ్చినప్పటి నుంచి చాలా ఈజీ అయిందనమాట వర్క్. సో దట్ సైమల్టేనియస్గా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ దోశ వేస్తున్నా అక్కడ ఎయిర్ ఫ్రైయర్లో తొందరగా ఎయిర్ ఫ్రై అయిపోతాయి. నేను దోశలు వేస్తుంటే నేను కూడా ట్రై చేస్తా అని చెప్పి వచ్చాడనమాట, అందుకే వదిలేసా. అది తప్పమా దోశ వచ్చి చిన్న దోశ. ఇంతకుముందు ఎప్పుడన్నా వేసా దోశలు? మాడిపోతుంది, దానికే మాడగొడుతున్నాను. ఈయన దోశలు వేసేస్తాడు. సో మనం చట్నీ ప్రిపేర్ చేసేద్దాం. సారీ నేను, ఏమైంది వెయ్యే బంజైలా తక్కువ పెట్టామంట. సో పల్లీలు కూడా వేగిపోయాయి. సో ఇప్పుడు మనం చట్నీ చేసేద్దాం. లెట్ మీ ట్రై. ఏమన్నాను నేను ఇప్పుడు? ఏం కాదు, మనమే కాదు. నేను ఇవన్నీ మా ఆయన వేసిన దోశలు, బట్ ఇట్స్ ఓకే, ప్రేమతో వేసారు, తినేద్దాం. ఆద్య దోశ కావాలా? ముద్దలు వేయినా మీకు దోశ? నేను రీసెంట్గా బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్ అయితే పర్చేస్ చేశాను అనమాట ఇంటి కోసం. సో కొంచెం నాకు చాలా టైర్డ్ అయిపోతున్నాను, అందుకని చెప్పి నేను వాక్యూమ్ని పర్చేస్ చేశా. ఇది వచ్చేసి పోర్టబుల్ సైజ్ ఉంటుంది, ఈజీ టు క్యారీ, అండ్ వీళ్ళు వచ్చేసి మనకి ఒక మంచి మాన్యువల్ ఇచ్చారు, మనం ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటి అన్నది చాలా ఈజీగా ఉంటుంది. ఈ వాక్యూమ్ క్లీనర్ వచ్చేసి మనకి 1600 వాట్స్తో వస్తుంది, అండ్ డస్ట్ బ్యాగ్ పవర్ వచ్చేసి 1.5 లీటర్స్. మనకి ఇక్కడ పవర్ కార్డ్ ఇచ్చారు, అది వచ్చేసి మనకి 5 మీటర్స్ దాకా డిస్టెన్స్ వెళ్తుంది. 5 మీటర్స్ దాకా డిస్టెన్స్ వెళ్తుంది. సో ఇది మనం ఎంత కావాలంటే అంతగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ ది వైర్ని మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాలి అంటే ముందర ఒక బటన్ ఇచ్చారు కదా, అది మనం ప్రెస్ చేసాము అంటే అది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. చాలా ఈజీ. ఇక్కడ వచ్చేసి మనకి మినిమం మ్యాక్సిమం సక్షన్ పవర్ని పెంచుకునే బటన్ ఇచ్చారు. మనం ఇలా జస్ట్ రొటేట్ చేస్తే సరిపోద్ది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి డస్ట్ బ్యాగ్. ఈ డస్ట్ బ్యాగ్ రిమూవ్ చేయడానికి కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ దీన్ని లిఫ్ట్ చేసాము అంటే ఇలా లిఫ్ట్ చేసాము అంటే మనకి డస్ట్ బ్యాగ్ వచ్చేస్తుంది అనమాట బయటికి. అండ్ మనకి ఇక్కడ ఈ ఫిల్టర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈజీ టు క్లీన్. మనం జస్ట్ ఇలా లాగేస్తే సరిపోద్ది అనమాట. ఈ ఫిల్టర్స్ కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మైన్యూట్ డస్ట్, చాలా మైన్యూట్ డస్ట్ పార్టికల్స్ని కూడా కలెక్ట్ చేస్తుంది. మనం ఇల్లంతా శుభ్రంగా ఊడ్చి మళ్ళీ మీరు వాక్యూమ్ పెట్టినా ఇంత చెత్త వస్తుంది అనమాట, అంత నీట్గా వాక్యూమ్ చేస్తుంది ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫిల్టర్స్ తీసే ఫిల్టర్స్ తీసే ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఒక లాక్ సిస్టమ్ ఉంది కదా, మనం ఇక్కడ దీన్ని ప్రెస్ చేసాము అంటే
ఇది ఓపెన్ అయిపోతుంది అండ్ మనం ఉన్న డస్ట్ మొత్తం కూడా ఇందులో డిస్కార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఫిల్టర్స్ కూడా క్లీన్ చేసుకునే ఆప్షన్ ఇచ్చాడు. మనకి ఏదైనా హెయిర్ అట్లా ఉన్నా మనం హ్యాండ్ పెట్టి కూడా తీసేయచ్చు దీన్ని. అండ్ చాలా ఈజీ టు క్లీన్, ఈజీ టు మెయింటైన్ అనిపించింది నాకు ఇది. అండ్ చాలా ఈజీ, ఇది మళ్ళీ రిటర్న్ ఫిక్స్ చేసేస్తే సరిపోద్ది. దట్స్ ఇట్. అండ్ దీన్ని ఇప్పుడు ఆపరేట్ ఎలా చేయాలి అన్నది నేను చూపిస్తాను. జస్ట్ ఇలా పెట్టేసి టైట్ చేస్తే సరిపోతుంది, లాక్ అయిపోతుంది. చాలా ఈజీ. మనం ఏమంటారు, ఏదో నేర్చుకోవాలని ఏమి ఉండదు. అగరో ప్రోడక్ట్స్ వచ్చేసి చాలా ఈజీ టు మెయింటైన్ ఉంటుంది. ఇది వచ్చేసి జస్ట్ మనం ప్రెస్ చేసుకుంటే సరిపోద్ది. సో ఫస్ట్ అయితే విత్ ద హెల్ప్ ఆఫ్ నాజిల్ మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అన్నది చూపిస్తాను. ఫస్ట్ నేను నాజిల్ పెట్టాను అండ్ మనం ఇది వచ్చేసి దీనికి వీల్స్ ఉండడంతో మనం ఈజీ టు క్యారీ అనమాట ఎక్కడికైనా సరే. దీని ప్లగ్ తీసి ఇలా ప్లగ్ ఉంటుంది కదా, మనం ప్లగ్ని ఎక్కడ స్విచ్ బోర్డ్ ఉందో అక్కడ మనం ప్లేస్ చేసుకొని ఆన్ ఆఫ్ బటన్ అనమాట. ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్, ఇది వచ్చేసి ప్లగ్ ఇన్ ప్లగ్ అవుట్ బటన్ అనమాట. ఇది మనం గట్టిగా ప్రెస్ చేస్తే ప్లగ్ ఆటోమేటిక్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి ఇలా క్లిక్ చేస్తే మనకి ఇది ఆన్ అయిపోతుంది, ఇలా క్లిక్ చేస్తే మనకి ఇది ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి మనం మీడియం, మ్యాక్స్ ఆర్ ఎల్స్ మినిమం, దీన్ని మనం ఇక్కడ మనకున్న డస్ట్ని బట్టి మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ నాజిల్ మనం వచ్చేసి కార్నర్స్ కానీ, ఎడ్జెస్ కానీ, ఇలాంటి గ్రూవ్స్ కానీ, డ్రాయర్స్లో ఉన్న కార్నర్స్ని కానీ ఆర్ ఎల్స్ విండోస్ని కానీ మనం క్లీన్ చేసుకోవచ్చు. చాలా క్లీన్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. హెల్ప్ ఆఫ్ స్మాల్ బ్రష్ మనం కర్టెన్స్ని కానీ, షెల్ఫ్స్ని కానీ, బుక్స్ కానీ, నెక్స్ట్ తర్వాత ఇన్లైట్ ఫర్నిచర్ని కానీ, కబోర్డ్స్ని, ల్యాంప్స్ని ఇలా మనం విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రష్తో మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కార్పెట్ ఆర్ ఫ్లోర్ క్లీనింగ్ బ్రష్ అనమాట. అక్కడున్న బటన్ హెల్ప్తో మనం బ్రెజల్స్ని ఎక్స్ట్రాక్ట్ ఆర్ రిట్రాక్ట్ చేసుకోవచ్చు కార్పెట్ ఆర్ ఫ్లోర్ క్లీనింగ్ బేస్ మీద. ఇది వచ్చేసి నేను ఆద్యకి సర్వ్ చేశాను దోశ చట్నీ. చాలామంది నాతో చెప్తూ ఉంటారు, అక్క మా బేబీస్ ఓన్లీ ఇడ్లీ తింటారు, దోశ తింటారు, చట్నీ అన్నది తినరు, ఉట్టిగా తినేస్తారు అని చెప్పేసి. మీరు బేబీ చేతికి ఇచ్చి చూడండి, వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు. లెట్ దెమ్ ఎక్స్ప్లోర్. వాళ్ళు మెసప్ చేస్తారు, బట్ ఇట్స్ ఓకే. వాళ్ళు నేర్చుకోవాలి అంటే మెసప్ చేయాలి. మెసప్ అయిన తర్వాతే వాళ్ళు నీట్గా నేర్చుకుంటారు. ఆద్య వచ్చేసి క్లోజ్ టు 2, బట్ స్టిల్ తను మెసప్ చేసుకుంటుంది. బట్ నేను ఏమీ అబ్జెక్షన్ పెట్టను, లెట్ హర్ మెస్ అని చెప్పేసి వదిలేస్తాను అనమాట. అలా మనం వదిలేసినప్పుడే బేబీస్ అన్న వాళ్ళు చక్కగా తినడం నేర్చుకుంటారు అండ్ వాళ్ళ కడుపు నిండా వాళ్ళు తింటారనమాట. అందుకని చెప్పేసి వాళ్ళకి వదిలేయండి తినడానికి. తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు నేను తనతో చెస్ ఆడాను అనమాట. ఆడిపించాను. అంటే తను చెప్పాను కదా నేను ఇంతకుముందే కాయిన్స్ పెట్టడం నేర్చుకుంటుంది అని చెప్పేసి, నేను గైడ్ చేస్తే తను కాయిన్స్ పెడుతుంది అనమాట. సో కొంచెం టైం అయిపోయిన తర్వాత, ఇంకా కొన్ని డేస్ అయిపోయిన తర్వాత తను పర్ఫెక్షన్ అన్నది వస్తుంది అనమాట బేబీకి. సో వాళ్ళకి మనం దగ్గరుండి అటెన్షన్ పే చేయడం చాలా ఇంపార్టెంట్. బేబీస్ ఏదో ఆడుకుంటున్నారు కదా, వాళ్ళకి ఆట వస్తువులు ఇచ్చేసి లేదా బుక్స్ ఇచ్చేసి వదిలేకుండా వాళ్ళతో అట్లీస్ట్ మనం ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ మనం టైం స్పెండ్ చేసి బేబీస్తో గడిపితే బేబీస్ చాలా నేర్చుకుంటారు మన దగ్గర నుంచి. సో అందుకని చెప్పేసి నేను ప్రతిరోజు కంపల్సరీ ట్రై చేస్తాను ఆద్యతో స్పెండ్ చేయడానికి. మీరు కూడా ట్రై చేయండి. సో దట్ బేబీస్ అన్న వాళ్ళు నాలెడ్జ్ ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకుంటారు అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్కువగా నేర్చుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. మదర్ దగ్గర కూర్చొని చక్కగా నేర్చుకున్నంత ఇంకెవరి దగ్గర నేర్చుకోరు. అందుకే మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ అంటారు. అందుకే మనమే మన బేబీస్ని కూర్చోపెట్టుకొని ప్రతిరోజు కూడా టైం స్పెండ్ చేయాలి. నేనైతే ఖచ్చితంగా టైం స్పెండ్ చేస్తాను. మీరు కూడా ఒకవేళ స్పెండ్ చేయకపోతే ఇప్పటి నుంచి స్పెండ్ చేయండి. సో దట్ బేబీస్ అన్న వాళ్ళు ఎక్కువగా నేర్చుకుంటారు, వొకాబులరీ నేర్చుకుంటారు, సో మాట్లాడడం నేర్చుకుంటారు, ఎలా ఉండాలన్నది నేర్చుకుంటారు. మనం దూరంగా కూర్చోబెట్టి మాట్లాడడం కన్నా చాలా దగ్గరగా తీసుకొని మాట్లాడితే ఆ ఇంపాక్ట్ అన్నది వేరుగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.